హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ముద్దుబిడ్డ ఛానల్. 3 days బ్యాక్ మేము రిలయన్స్ ట్రెండ్కి వెళ్ళాము. అమ్మ హైదరాబాద్ నుంచి ఊరికి వచ్చింది. అమ్మ ఊరికి వస్తే నేను ఏదో ఒకటి కొనిపిస్తూనే ఉంటుంది. అమ్మ నాకు డ్రెస్సెస్ కొనుక్కుందామని అక్కడికి తీసుకెళ్ళింది అమ్మ నన్ను. డ్రెస్సెస్ మాత్రం కొత్త కొత్త మోడల్స్ ఉన్నాయి, నాకు చాలా బాగా నచ్చాయి. సేమ్ ఒకటే కలర్, ఒకటే మోడలు XXL కానించి XXL దాకా ఉన్నాయి. చూడండి, కలర్స్ అన్నీ అఫీషియల్గా ఉన్నాయండి, ట్రెండీ లుక్గా ఉన్నాయి. నేను ఎక్కువ డార్క్ కలర్సే ఇష్టపడతాను. ఇప్పుడు మోడల్ ఒక్కొక్కటి బట్టి చెప్పలేము. మా అమ్మ చాలా బాగా సెలెక్షన్ చేస్తుందండి. ఇప్పటికీ ఏ డ్రెస్ వేసుకోవాలన్నా, ఏ శారీ కట్టుకోవాలన్నా అమ్మ సెలెక్షనే ఉంటుంది. అసలు అమ్మ ఇది బాగలేదు అంటే అసలు నేను ఇంక అది కట్టుకోను. నాకంటూ సొంతగా నిర్ణయం నేను తీసుకోలేనండి బట్టల విషయంలో. ఏదైనా ట్రై చేద్దాం. అమ్మ బాగా సెలెక్ట్ చేస్తుంది, నాకు కానీ మా తమ్ముళ్ళకి కానీ. ఆ బ్లూ బాగుందా? అది ఎక్సెస్, కానీ నా సైజు లేదు ఆ బ్లూలో. చూడండి, ఈ డ్రెస్ అయితే అమ్మకి చాలా బాగా నచ్చింది, ఈ కలరు. దాని గురించే చెప్తుందమ్మ, చాలా బాగుంది, ఇంకా వెయిట్ తగ్గాలి నువ్వు, మంచి మంచి డ్రెస్సెస్ వేసుకోవచ్చు అని అంటూ ఉంటుంది. మనం అందంగా కనపడితే ఫస్ట్ సంతోషించేది మన తల్లేనండి, అమ్మ తర్వాతే ఎవరైనా అని నేను అనుకుంటున్నాను. నా ఫీలింగ్ అయితే అదేనండి. ప్రెగ్నెంట్ అయిన తర్వాత బాడీలో చాలా చేంజెస్ వస్తాయి కదండి, అది అందరికీ కామను. అలాగే నేను కూడా చాలా లావ్ అయిపోయాను. ఇప్పుడే ట్రై చేస్తున్నాను వెయిట్ లాస్ అవ్వడానికి. ఈ డ్రెస్ మాత్రం నాకు చాలా ఫేవరెట్గా, అసలు ఎంత బాగా నచ్చిందో అది మాత్రం. ఇవన్నీ టాప్సేనండి, వీటికి లెగ్గిన్స్ అవేం రాలేదు, సపరేట్గా తీసుకోవాలి. నేను అయినా సపరేట్గానే ఎప్పుడు లెగ్గిన్స్ బయటే కొంటాను, ప్రిస్మా కంపెనీ వాడతాను. ఇది కూడా బాగుంది కదా, ఇది కూడా బాగుంది. ఇప్పుడు నేను ట్రయల్ వేసినవన్నీ తీసుకున్నాను, నేను ఫొటోస్ తీసుకున్నవన్నీ డ్రెస్సెస్ అన్నీ కొనుక్కున్నాను. నా చిట్టి తల్లి చూడండి ఎలా నవ్వుతుందో. అప్పటిదాకా నన్ను చాలా మిస్ అయింది చిట్టి తల్లి. అలా ట్రయల్ రూమ్ తీసుకెళ్ళగానే పక్క పక్క నవ్వుతుందా, ఎక్కడికి వచ్చామని. బయటకు తీసుకొస్తే సితార్కి అంత హ్యాపీ, చాలా హ్యాపీగా ఉంటుంది బయటకు తీసుకొస్తే. డ్రెస్సెస్ తీసుకున్నాము, బిల్లు అయిపిద్దామని బిల్ కౌంటర్ దగ్గరకు వచ్చేసాం. అప్పటికే 10 అయింది టైము, నైటు. ఇంకా అప్పుడైతే సితార్ది అల్లరి మామూలు కాదు, అమ్మమ్మ అమ్మమ్మ అని గొడవ చేస్తుంది. అమ్మమ్మ అమ్మమ్మ, మామ మామ అంటుంది. అది వెనక వాయిస్, అలాగే వాయిస్ పెట్టేద్దామంటే వెనకాల గీత గోవిందం సాంగ్స్ వస్తున్నాయి. అవి యూట్యూబ్లో అలా పెట్టకూడదు కదా, అందుకని కాపీరైట్ వస్తుందని వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఆ బ్యాక్గ్రౌండ్ నాయిస్ తీసేసరికి సితారా వాయిస్ కూడా పడట్లేదు, వినపడట్లా. ఆ సితారా వాయిస్ కూడా కట్ అయిపోయింది. ఎంత బాగా మాట్లాడింది ఆ రోజు, చాలా అసలు ఎంత క్యూట్గా అల్లరి చేసిందో. ఇంకా వాళ్ళ అమ్మమ్మ అల్లరి చూసి అమ్మమ్మ అమ్మమ్మ అంటుంటే, ఉండండి మీరు వీడియో చూడండి, కంటిన్యూ చూస్తూ ఉండండి, మీకు ఒకటి చెప్తాను. సితారా సితారా అల్లరి అమ్మమ్మ అంటే కనపడట్లేదు అంటే. సితార అసలు ఎంత పేషెన్స్గా ఉంటుందో, బయటకు వెళ్తే అసలు అల్లరే చేయదు. పాలు అది మనం తాగితేనే తాగిద్ది. కొంచెం సితారా అంటే ఇష్టం బయట తిరగాలని, అలా ఇంట్లో ఉండి పిల్లలకు కూడా బోర్ కొట్టేస్తుంది. అసలు ట్రెండ్ మారిపోయిందండి. కాలంలో ఇంట్లోనే ఉండేవాళ్ళం, బయటకు వెళ్ళాలమే కాదు. అమ్మమ్మ అమ్మమ్మ అంటుంది, ఆ వాయిస్ వినపడట్లేదు పెద్దగా మనకి.
వచ్చు కానీ మరి ఇంత ప్రేమ ఉండకూడదు మా. ఆ అమ్మమ్మ అమ్మమ్మ అంటుండేసరికి మళ్ళీ బట్టలు కొనడానికి సితారకు కూడా కొనడానికి వెళ్ళాం. మా అమ్మ ప్రాణం ఊరుకోలే. నాది అంట 400 అంట మా, నాది అంటుందమ్మా. అవే ఎందుకు అంత షాకింగ్ గా అంటున్నా అంటే అంతకు ముందు రోజే సితారు ఒక్కదానికే చాలా బట్టలు కొన్నాం. మా చూడు మా అందుకే మళ్ళీ ఎందుకు వద్దులే నువ్వు తీసుకున్నావు కదా మళ్ళీ సితారకు కూడా 2 జతలు తీసుకుంటామని వెళ్ళి అమ్మ ఇగో కొంటుంది. సితారా సితారా మాస చూడు ఎంత హ్యాపీగా చూస్తున్నాడు చూడు. అంటే ఇంతసేపు నాకే కొన్నారనా? బాగుందంట డైరెక్ట్ పెట్టేస్తున్నాను. ఇది చూడలేదా నువ్వు? ప్రైస్ లేదు అది అదంటే చేతి కంటే దానికి మా అమ్మకి ఎంత ప్రేమ. 500 వెళ్దాం పని. 1000 రూపాయలు ఖర్చు పెట్టింది ఇవాళ. ఇచ్చేయి, డ్రెస్ తీసుకుంది ఇచ్చేసేయి. ఆ డ్రెస్ ఈ చేత్తో పట్టుకుంటుంది. ఇంకా అమ్మమ్మ అంటుంది మా. చేతికి మా దానికి అవి ఇస్తారా? హ్యాంగర్స్ ఇవ్వరా? చేతికి మా దానికి హ్యాపీయా సితారా? డ్రేట్ చూసుకుంటుంది మా. డ్రెస్సెస్ తీసుకున్న తర్వాత అక్కడ హ్యాండ్ బ్యాగ్స్ లో వైట్ బ్యాగ్ మా అమ్మకి చాలా నచ్చిందంట. సితారాని బయటకు తీసుకెళ్ళేటప్పుడు పాల పౌడరు అవి పెట్టుకోవడానికి సింపుల్ గా బాగుంటుంది తీసుకోమంది. అక్కడ విషయం ఏంటంటే అక్కడ వైట్ కలర్ బ్యాగ్ కోసం అని వెళ్ళామా, దాంతో పాటు ఇంకొకటి కూడా తీసుకున్నాము. దానికి జిప్ లేదు. ఇప్పుడు తీస్తాను చూడండి. అమ్మ పైన ఎల్లో వచ్చేసి వెనకాల వైట్ వస్తుంది. అది అమ్మకి చాలా నచ్చింది. ఈ 2 తీసుకుని బిల్ వేయించుకుందామని వెళ్ళాము. తీరా బిల్ కౌంటర్ దగ్గరికి వెళ్ళినాక 1+1 ఆఫర్ అన్నాడు. మనకు ఆడవాళ్ళం 1+1 ఆఫర్ అంటే అసలు వదులుతామా? అదిగోండి ఆ బ్యాగ్ తీసుకున్నా. ఆ 2 1+1 ఆఫర్ అన్నారు. మళ్ళీ వచ్చేసి ఇంకా 2 బ్యాగులు తీసుకోమంది. తీసుకున్నాను. మొత్తం 4 బ్యాగులు తీసుకున్నాం. ఆ 2 తీసుకొని వెళ్ళిన తర్వాత బిల్ కౌంటర్లో అతను 1+1 ఆఫర్ అండి ఇంకా తీసుకోండి అని అన్నారు. అతను అన్నాడని కాదు కానీ మాకు కూడా బ్యాగ్స్ చాలా బాగా నచ్చాయి. నేను ఒక్కసారి హ్యాండ్ బ్యాగ్స్ కొంటే 3 ఇయర్స్ వాడతాను. 2-3 ఇయర్స్ వస్తాయి నాకు. అది మనం చెప్తానికి జిప్ లేదు మా అంటే జిప్ లేకపోయినా బాగుంది, ట్రెండీగా ఉంది, తీసుకోందమ్మ. సితారా అమ్మ ఇదే అంటే ఇప్పుడే కదా మాటలు స్టార్టింగ్. అమ్మమ్మ అమ్మమ్మ అంటే మా అమ్మ చాలా ఫోన్ వీడియో వద్దంట. అది అమ్మమ్మ. నేను మా సితారకి ఎన్ని మంత్స్ అనుకుంటున్నారు మీరు? గెస్ చేయండి. 8th మంత్. ఇది 8th మంత్ వచ్చి 3 days 4 days అవుతుంది. మా అమ్మమ్మ మనమ్మమ్మ మీ అమ్మమ్మ. మా ఏంజల్, నా చిట్టి తల్లి. చొక్కాలు తెచ్చుకున్నా మళ్ళీ వెళ్ళి.
తర్వాత నెయిల్ పాలిష్ దగ్గరికి వెళ్ళాము. ఒక కలర్ తీసుకున్నాము వాటిల్లో. అవంతా ఎక్కువ కాస్ట్ అనిపించినాయి నాకు, అందుకని తీసుకోలేదు. ఆ బ్రాండ్ ఎప్పుడు వాడలేదు కదా, ఎలా ఉంటాయో ఏంటోలే అని తీసుకోలేదు. జస్ట్ చూసాం అంతే. నెక్స్ట్ ఇదిగోండి, మళ్ళీ వెళ్ళి ఆ హ్యాండ్ బ్యాగ్ తీసుకున్నాం. ఆ బ్యాగ్ ఎంత పడింది అనుకుంటున్నారు? 1800 పడింది అది. దానికి ఒక 800 బ్యాగ్ ఫ్రీ. ఆ బ్లూ బ్యాగ్ ఒకటి తీసుకున్నాము. ఇంకా షాపింగ్ అయిపోయింది, ఇంకొచ్చేస్తున్నాము. ఇట్లా మొత్తానికి నేను డ్రెస్సెస్ తీసుకున్నాను. అంతకుముందు రోజు ఏమో సితారా షాపింగ్ చేసింది. సితారా చాలా బట్టలు కొనుక్కుంది. కుదిరితే ఆ బట్టలు కూడా వీడియో చేస్తాను. అంతకుముందు రోజేమో డీమార్ట్కి వెళ్ళాం. అమ్మ వస్తే అసలు ఇంట్లో ఖాళీగానే ఉన్నాం, అటు ఇటు తిరుగుతూనే ఉంటాం. ఆ షాపింగ్ అని, ఈ షాపింగ్ అని, అసలు ఖాళీయే ఉండదు మాకు. మా అమ్మ ఎప్పుడో సంవత్సరానికో 2 సంవత్సరాలకు ఒకసారి వస్తూ ఉంటుంది ఊరికి. షాపింగ్ అయిపోయింది, ఇంక ఇంటికి వెళ్ళేసాము. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మీకు కనుక మా వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి.